చూసావా మా వాడు జడలు మాని తిరిగాడు అండి. ఊళ్ళో చెల్లంగలుగా ఆడుతుంటాడు అందరికి. ఎప్పుడు బయటికి తిరగని పిల్లండి. ప్రపంచకం మొత్తం తిప్పేస్తాను మా ఆవిడకి. ఫారెస్ట్ ఏరియాలో అన్న వచ్చినారు ఇప్పుడే. అన్న ఫాలోవర్ నేను. థ్యాంక్ యూ భయ్యా. వదినా అన్నయ్య నాకల్లా వీడియో గేమ్ కొనరా. మరి తమ్ముడు ఏ డ్రైవర్ కొని తినేస్తాను బరా ఊరు నాయన ఊరా నాకు తీరా బరా. ఇప్పుడే కదా వాళ్ళకి తీసాము. ఎయిట్ చూడు మీ శ్రీకాకుళం నుండి వచ్చాము. చూడవా మేసి డ్యూటీ ఎక్సిడ్ పక్క పక్కన మరి నవ్వుతాండ. ఇప్పుడు తీసిరా. ఇప్పుడు నావడాడు ముఖం ఎంత ఉంది. ఫోన్ మొత్తం వీడు ముఖమే పడుతుంది. మెంటలోడు శ్రీకాకుళం నుంచి వీడియో ఆన్ ది స్పాట్ రికార్డ్ ఎక్కిందండి. నిన్న వెంగమామకి వెళ్ళామండి. తిన్నాము బాగుందని మళ్ళీ టిఫిన్కి అక్కడికి వెళ్ళిపోతాను. నిన్న భోజనం అయితే మాత్రం సూపర్. మరి ఈరోజు టిఫిన్ కూడా ఎలా ఉందో తినేసి చెప్తాను. మా వాళ్ళు మోస్తుంది బ్యాగ్ ఉంది కదండి, అది ఏదో ఇంపార్టెంట్ అనుకుంటారా. మొత్తం ఇప్పి చూస్తే బట్టి తినిబండారాలే. సుప్పులు సేగడాలు జంతికలు మొత్తం పట్టుకుంటారు మా వాళ్ళు. ఏదో ఒకసారి జిప్ తీరా చూపిస్తాను మా వాళ్ళకి. అదే చంద్రముఖి పడింది మా వాళ్ళకి. చూసారా ఆకులు చెగడాలు ఏడా మరి మామూలుగా ఉండదు. ముందైతే అమ్ముది మనం తెచ్చుకున్నట్టు తెచ్చుకోను. కాకపోతే ఇంటికే అలా ఉంటుంది మాతోటి. ఏదైనా మామూలుగా ఉండదు. కానీ ఏదైనా గొప్ప ప్రశాంతంగా ఉంది ఎవరో తెలిస్తే. ఫోటోలు అనగానే మా ఊరు వచ్చేస్తారండి. హాయ్ అండి, ఈడండి మా ఉప్పుడు బాలండి. అన్న ప్రసాద కేంద్రం చాలా పెద్దది. నేను మీకు చూపించలేను అవ్వలేదు, ఈరోజు చూపిస్తాను. ఇదిగో అండి వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం. వాని కూడా అంతమంది జనాలు ఒక్కసారి తింటూ ఉంటారు. రోజు కొన్ని లక్షల మంది తింటూ ఉంటారు ఇందులో. చాలా బాగుంటది ఫుడ్. క్వాలిటీ క్వాంటిటీ అన్ని సూపర్. ఇవి చూపిస్తాను రా బాగా తీరు లాగా దొల్లకొందా సూపర్. ఇందులో కొద్దిగా వాటర్ అయ్యాడు. ఉప్మా వేడి ఉప్మా విత్ చట్నీ. మరి చట్నీ వేసారు ఒకటి ఉప్మా కలం పర్లేదు అలాగే తినవచ్చు. మరి అండి తిరుపతిలో కూడా సాంబార్ బాగా ఫేమస్. ఇడ్లీ కూడా సాంబార్ ఇస్తాను, ఉప్మా కూడా సాంబార్ ఇస్తాను. ముందు చట్నీతో ఉప్మా ఇచ్చారండి, ఇప్పుడు సాంబార్తో ఉప్మా. ఇప్పుడే తిన్నామండి, అందుకే టిఫిన్ గురించి రివ్యూ ఇవ్వడానికి వచ్చారు. తినలేదు, తిన్నాం కదరా. ఇదే ఫస్ట్ టైమా? అదే కదా తిని అంటారు కదా. తిన్నాం ఇదే ఫస్ట్ టైం టిఫిన్ తినడం. కేంద్రంలో టిఫిన్ తిన్నాం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు భోజనం చేసాం, భోజనం చాలా బాగుంది. టిఫిన్ కూడా బాగానే సింపుల్ ఉప్మా పెట్టారు కానీ సూపర్. చట్నీ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, బాగుంది. కానీ రోజు ఇంత లక్షల మందికి పెట్టమంటే చాలా గ్రేట్, మెచ్చుకోదగ్గ విషయమే. అంటే రాబడి కూడా ఈ గుడికి అంత వస్తుంది. దాని ప్రజల కోసం మళ్ళీ అలాగే ఖర్చు పెడతారు కూడా. ఆ బాత్రూమ్ నీట్నెస్ కానీ, రోడ్డు మీద పారిశుద్ధ్యం కానీ, టిఫిన్లు కానీ, భోజనాలు కానీ, వసతులు అబ్బా సూపర్. అసలైన కోవిలే అది. కాకపోతే నిన్న లోనకి కెమెరాస్ తీసుకురానివారు కాబట్టి మీకు ఎవరికి చూపించడం అవ్వలేదు. వీలున్నంత వరకు ఇప్పుడు కొద్దిగా బయట చూపిస్తాం అనుకుంటాను. ఏదంటారు? అది ఇదిగోండి తిరుపతి కోవిలి ముఖద్వారమే అనుకుంటున్నాం. ఏమో చుట్టూ తిప్పి తీసుకెళ్ళారు కదా, కరెక్ట్ గుర్తులేదు. ఇది తిరుపతి వాతావరణము. తిరుపతి పెద్ద గుడి అండి, మామూలు గుడి కాదు. నేను ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పటికి మొత్తం మారిపోయి 2008లో వచ్చాను. ఇప్పుడు చూసినట్టుకి మొత్తం గుడి అంతా మారిపోయి. గత 2 రోజులుగా నడిచి మా వాళ్ళు ఎక్కడ వీలుంటే అక్కడ కూర్చుని పోతాండ్రు. ఏంటి చుట్టూ బిల్లకి ఎగురుతుంది బాగా. చూసావా మా వాడు జడలు మాని తిరిగాడు అండి. ఊళ్ళో చెల్లంగలుగా ఆడుతుంటాడు అందరికి. తగుకి అనుకుంటాలి, తిండికి ముందు ఉండాలి అంటారు కదండి. ఆ విషయంలో మా వాళ్ళు నిజంగా సూపర్ అండి. ఇది ఒకటి కాదండి, బోల్డ్ ఇంత చూపించారు కదా. ఇప్పుడు మొత్తం అన్ని వివరించి విడదీసి చూపిస్తుంది చూడండి. పప్పు సేగడాలు, బిస్కెట్లు, మళ్ళీ పప్పు సేగడాలు. వారు నాయన లోపల ఒక డిపార్ట్మెంట్ స్టోరే ఉందిరా. మంత్ అయిన వాళ్ళకి ఎన్ని పట్టుకున్నారా? ఇక ఈడున్నాడా, వీడు గొప్ప తిండిపోతండి. తింటండి ఆల్రెడీ. అంత దగ్గర చోట్ల మటింగ్ వెళ్ళి నాకు జీప్ పడదనేసి నాకు స్టేటస్ ఏమో పడదనేసి మా వాళ్ళు జీప్ మాట్లాడు.
ఇప్పుడు మేము తిరుమల అంతా తిరుపతి అంతా అరే తిరుమల అంటారు తిరుపతి అంటారు పైంది తిరుమల తిరుమల అంతా ఈ జీప్ మీద అంతా పిచ్చుకోకల్లా తిరిగేస్తామంటే ఇక్కడ చూడండి మామూలుగా ఉండదు మొఖాలు సాయంత్రం కాలు వాడిపోతాయి అది మొదలెట్టాం మరి ఎక్కడికి వెళ్తాం ముందు ఫస్ట్ శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలు దగ్గర నుండి చూపిస్తాను అంటే చూపిద్దాం అనుకుంటాను మరి అక్కడ రానిస్తారో లేదో నాలుగు ఫోన్లు చూపిస్తారు, లేకపోతే ఫోన్లు తేనిస్తే పర్లేదు తేనకపోతే మరి ఎట్లే చేసిందని చెప్పేస్తాను అందరికి 3 hours పడుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఓకే ఒక 3:30-4 గంటలు తేల్చేసాడు మొత్తం 7 ప్లేసులు దగ్గర నుండి చూపిద్దాం అనుకుంటాను దేవుడిదే పిల్లలు నాకు ఊరు కొత్త మాకు కాదు వీళ్ళిద్దరికే పాత కానీ నాకు కొత్తనే మీరేం ముందు ప్లాన్ మీరే చూసుకోవాలి అరుకులాగే ఉందిరా ఎత్తులు పల్లలు అన్ని అరుకులాగే ఉన్నాయి సేమ్ మరి ప్రశాంత్ చూడడానికి సార్ మెల్లి తిరుగుతున్నట్టు ఉన్నాయి కానీ గొప్ప ఫాస్ట్ తిరుగుతాయి అవి సరే మా ఇంటి మీద అక్కడ పెట్టిస్తాను రా వ్యూలు మాత్రం బావా భలే కొన్నాయిరా ఇంచుమించు అరుకు పాడారు కూడా ఇలాగే ఉంటాయి ఏం కొండల మధ్య రోడ్లు నాయన సరే టర్నింగ్లు భలే కొన్నాయిరా బావా మా ఆవిడ కనబడ్డం లేదు అంటే మరీ అంత నలుపు కాదు అనుకోండి అది బాగా పొడుగు కదా మా ఆవిడ అందుకు కనబడ్డం లే తాగుండిపోతుంది ముందే కనబడదండి మళ్ళీ తాగుండిపోతుంది ఎప్పుడు బయటికి తిరగని పిల్లండి ప్రపంచకం మొత్తం తిప్పేస్తాను మా ఆవిడకి మొన్న పూరి అంతకుముందు ఏలూరు అవన్నీ ఇప్పుడు తిరుపతి చెన్నై విజయవాడ ఓహో సొంతగాడికి పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందా అన్నట్టు అయిపోతుంది మా ఆవిడ బావే మాత్రం చాలా మంచోడండి చక్కగా చూపిస్తాడు మాకు అన్ని తిప్పేసి చెప్తాడు నేను ఎవరిస్తాడు గైడ్ లాగా 200 ఎక్స్ట్రా తీసుకున్నా మంచి మంచి ఆయన చేస్తాను మంచి వ్యక్తి. మేమైతే డ్రైవింగ్కి రమ్మంటే ఆయన గైడింగ్ కూడా చేస్తాడు మా ప్రశాంత్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం ఇది పాప వినాశనం. ఓహో పాప వినాశనం ముందు మరి మెట్లు అన్నారు మెట్లు కాదు ఏంటవి శ్రీవారి పాదాలు అన్నారు కానీ అది మా ఆవిడకి అవసరమైందండి ఇది ఓహో రా వెనక చూపించు అంటే మా ఆవిడకి అవసరమైంది ఎందుకనంటే పాపం మనిషి మంచిదే కానీ జుత్తు లేదండి చూసారా సరదా అయిపోతుంది సవరాలు చూసుకొని కొడకలాట ఆడుకుంటారట బాగున్నాయిరా పాప వినాశనం కదా పాప వినాశనం ఫారెస్ట్ ఏరియాలో అన్న వచ్చినారు ఇప్పుడే అన్న ఫాలోవర్ నేను థ్యాంక్ యూ భయ్యా లవ్ యూ అన్న దూరం నుంచి చూసిన అన్న కాదు డౌట్ వచ్చి సన్నగా ఉన్నాడంటే ఇడే అంటాడు వాయిస్ బాగా ఇష్టం నాకు. అన్న 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 అంతా ఫాలో అవుతుంది. ఓహో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న చూస్తా ఉంటాను బాగా వీడియో. ఓహో థ్యాంక్ యూ అన్న లవ్ యూ ఓకే అన్న బాయ్ హైదరాబాద్ ఏ ఏరియా ఓకే థ్యాంక్ యూ భయ్యా పలకరించినందుకు ఓహో ఈ మధ్య నుంచి చూసారా ముందు కూడా వస్తున్నాయి ఓహో ఓకే బాయ్ బాయ్ ఈ వీడియో కూడా పెడతాను ఓకే బాయ్ పాప వినాశం అంటే ఏమో గుడేదో అనుకున్నాను నాకేంటి తెలుసు జలపాతం ఇప్పుడు కూడా నీకు తెలియదు ఏటో చూద్దు పద దగ్గర నుండి చూస్తాను వాళ్ళు చెప్పలేడు అక్కడ తీసేయమంటు వాళ్ళు తన్నీగలరు లోన్ పెట్టి తీస్తే అందరు ఎక్కడ పెడతాను రా చెప్పులు వద్దురా అందరూ ఎక్కడ పెడతాడు పెట్టిద్దు నలుగురుతున్నారు ఆయన ఇంతకుముందు డైరెక్ట్గా నీళ్ళే పడిపట్టండి ఇదిగో ఇప్పుడేమో వాటిని ఇలా సెట్ చేశారు మా ఆవిడ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు వీడియోలు తీసేస్తుంది తెగ తీసేస్తుంది దాని నుంచి ఆకుండా అదే దీనివల్ల లాభం ఏంటి ఏమో తెలియదు. ఏమో అందరూ జల్లుకుంటున్నారు కదా దేవుడు దాన్ని బట్టి జల్లుకుంటాం అంతే ఇగో ఫోన్లో తిప్పమంటే తిప్పాను మీకు చిన్నపిల్లలకి అలర్ చేసి అది కావాలి ఇది కావాలని కొనమన్నారు అనుకో అదే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను మీకు ఏ మర్యాదకు వచ్చారు ఆ మర్యాదకు రండి ఏటి కావాలన్నారు కాదు చెన్నై టీ నగర్లో కొంతమంది అనుకుంటారు బాగుంటాయి అక్కడ కొందమా నీకు కాదు ఇంకోటికి ఇస్తాను నీకు కూడా ఎవరు ఇష్టం లేదు కానీ కొంటాం టీ నగర్లో వెళ్ళి టీ నగర్లో టీ తాగుతూ గాజులు కొనుక్కుంది ఏడా ప్రశాంత్ ఓకే ప్రశాంత్ ఓకే అనంటే అయిపోయినట్టు స్మెల్ గొప్ప వస్తుందిరా ఇది తీసుకుందాం అమ్మకి 2 ఏటి చిన్న డబ్బాది ఏటి బాగా మా అమ్మకి ఇష్టమనేసి దేవుడు అంటే పిచ్చి మా అమ్మకి అందుకు మా అమ్మ కోసం ఇవి ఒక 2 తీసుకున్నాండి రేట్ రా చిన్నకొంటలకి కొనుక్కుంటాను ఒరే అన్నయ్య నాకల్లా వీడియో గేమ్ కొనరా ఒరే అన్నయ్య కొనరా అన్నయ్య ఏట్రా నీ గొప్ప అయిపోతాను అమ్మే నేను షాప్కి వెళ్ళినప్పుడు నాకు 2 క్యారేజీలోనా బాక్స్ పెట్టి రోజు వెళ్ళిపోతాను ఇలాంటి బాక్స్ పెట్టుకుంటాను షాప్కి ఎక్కిరిస్తాను చూడండి మా ఆవిడ గొప్ప అందమైనట్టు నాకు ఎక్కిరించేస్తుంది నేను షాప్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కుర్చీలో కూర్చొని టీవీ చూసుకో మెల్లి కూర్చోవాలి మరి ఒరే అన్నయ్య నాకల్లా వీడియో గేమ్ కొనరా
కొన్రా తీసుకో, డబ్బులు ఇస్తాను తర్వాత నేను. కొన్రా అదవా తీసుకోరా, డబ్బులు ఇస్తాను. నాది కాదన్న, నేను కస్టమర్. నేను చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన ఆట ఇది. బ్యాటరీలు ఉన్నాయి. ఇచ్చి డబ్బులు రూపాయి దాచి కొనుక్కుంటాడు. కలే 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 కంచం 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 కొక్కరు 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 క్యారేజ్ క్యారేజ్ క్యారేజ్. వదినా వదినా అయిపోయింది వదినా నీ షాపింగ్. వదినా నీ అన్న గాజులు అనే సీడు వదినా. బావా సారా ఓరు బావా నాకు అలా వీడియో గేమ్ కొండ్రా ఏట్రన్యా. ఓరా బావా నా బండి పాత అయిపోయింది కదా, తీసుకుంటాను రా. బావ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? ఆకాశగంగా. ఆకాశగంగా చూద్దాము ఎల్లగుందో. ఓడి అంత కలిపి కొట్టించినట్టున్నారా. ఇక్కడ కూడా ఒక మార్కెట్ ఏముందిరా సేమ్ అలాగే. కెమెరా అక్కడ నిమిషాలు వస్తున్నాయా? వస్తాను వెళ్ళరా, నువ్వు ఎక్కడ పడిపోవా. చూడు వెనక పడ్డావనుకో బావా, నీకు శ్రీకాకుళం వరకు మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు బాగుందిరా. ఓ మై గాడ్ ఓ మై గాడ్ బాగుంది బాగుంది. జారుతుందిరా, నువ్వు అలాంటి బట్టలు వేసావు మరి. ఎట్టడా నేను టావదాడికి రమేష్ ఏం సగంలో అయిపోయావు, కళ్ళు తిరిగేట్రా. నువ్వు జారుతావమ్మే. మాదయ్య ఛాన్సే లేదు. ఉండు ఆంటీ గారు వెళ్ళిపోను. వీడు పడిపోడా రాలిపోతాండు. ఇప్పుడు ఎవరు మెలికలరా. అరే నేను ప్రశాంత ప్రశాంత ఊరు మండిపోతుందిరా. ఊరు ఆకాశగంగా అంటే వాటర్ ఫాల్స్ ఏంటారు ప్రశాంత్? వాటర్ ఫాల్సేనా మరి? ఇందాక వెళ్ళింది ఇంచుమించు అలాంటిది కదా. అవునులే పక్క పక్కనే ఉన్నాయి కదా రెండు. ఓకే ఆకాశగంగా ఇదే పాప వినాశం. వచ్చి ఆకాశగంగా సారీ ఆకాశగంగా ఇప్పుడు చెప్పాలి కదరా. ఏమన్నా ఇది చూస్తాను నేను అలిపిరి మెట్లలా కనిపిస్తాను. ఏమంటవి ఎన్ని దిగేమో నెక్కలు పదండి అంటుంది. పాప అలిపిరి మెట్లు ఎక్కేసింది అంటే మామూలు విషయం కాదు. నేను మొన్న అలిపిరి మెట్లు మాత్రం బా మామూలు సరదా తీరలేదు. వీళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు ఎక్కిసారు కానీ పర్లేదు. ఇగో ఇలాగే ఎక్కడ పడితే అక్కడ ఎక్కిపోవడం కూర్చునిపోవడం. నిన్నటి నుంచి దీని పని అదే. కొంచెం ఎక్కిపోతే జీప్లో రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే బారు గుర్తుపట్టి పలకరించినందుకు థ్యాంక్ యూ బాయ్. పప్పు పడిపట్లు ఆడిస్తాను మా వాడు. మేడ్ ఇన్ శ్రీకాకుళం ఒరిజినల్ అడగండి. జపాలి హనుమాన్ మందిరం. అడవిలో తిరిగితే ఆ ఫీల్ వేరు, ఆ ప్రశాంతత వేరు. పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద కట్టడాలు అవన్నీ పెద్ద వేరు కానీ నాతో నచ్చవు. ఇలాగ అడవిలో తిరిగితే ఆనందమే వేరు. జపాలి హనుమాన్ మందిరం 2వ ద్వారం. ఏమన్నా పాపం టూర్ తిప్పుతానని చెప్పేసి మెట్లు నడిపిస్తాను మొత్తం. ఏటవదులే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎక్సర్సైజ్ అవుద్ది. రేపు చెన్నైలోనా ఇలా ఇన్ని మెట్లు ఎక్కాన్సన్లే. తిరుపతిలో మీరు మెట్లు తప్ప ఏదో ఒకసారి ఇలా చూపిద్ది మెట్లు ఎన్నో. మామూలుగా ఉండదు. మెట్లు 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 కాలుకి మెట్లు ఎట్టుకున్నావు. మెట్లు అక్కలే పెట్టి మరి ప్రశాంత్ మా ఆవిడ అంటే కొన్ని ముసలి అయిపోయింది. నువ్వేమో ఎక్కడ పెడతారు కూర్చుని పోతావు. నువ్వు కుంపు చేస్తొచ్చేవి నిజం చెప్పు. మరేమైతే కూర్చున్నావు మర్యాద పద. నువ్వేంటంటే మా అమ్మల్ని ఎక్కించుకొని పరిగెట్టి వెళ్ళాలరా పవన్ కళ్యాణ్ లాగా. మేమంటే ఏదో వయసు అయిపోయిన వాళ్ళం షష్టి పూర్తి టైంలో అలాగ వచ్చాం కాబట్టి ఎక్కలేము. ఏమంటే ఏమన్నా నీకు శుభవార్త చేసేవన్నీ అక్కడ డౌనే. కానీ అటు నుంచి మళ్ళీ దుర్వార్త అయిపోద్ది. అటు నుంచి మళ్ళీ ఎక్కాలి. వ్యూ బాగున్నప్పుడు మరి ఆకూడదు. వెంటనే సెల్లో స్విచ్ నొక్కేసి వీడియో తీసేయాలి అంతే. అరే ఇక్కడ మీరు చిన్నపిల్లలు ఆటలాడకండి, వేగం టైం అయిపోతుంది. నాకు ఆకలి వేస్తుంది. తూనేగా వెళ్తామా? అది వీడియో తీసుకొని పరిగెట్టాలి. నేను అది వీడియో తీసుకుని పరిగెడతాను. అలాగైతే నాకు గొప్ప ఇష్టం. ఉండరా నువ్వు చెయ్యి అడ్డు తీయ. ఓకే 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 రైట్ యాక్షనా? మెంటలోలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వచ్చారండి మెంటలోలు. మరి తమ్ముడు ఏ డ్రైవర్ కొని తినేస్తాను వరా ఊరు నాయన ఊరా. ఒక్క నిమిషంలో జరిపించాడు. ఏది చూడరా సార్ తమ్ముడు తుడుచుకొని మరి తింటున్నాడు రా. మనుషుల్లా కాదు పర్లే సూపర్ ఎక్కువ ఎదవకి. ఇది గుడి జపాలి. బాగుంది కొండ మధ్యలోనే బాగుందిరా. అమ్మా భూమి ప్రదక్షిణ చేస్తామా?
ఇగో ఇప్పుడు ప్రదక్షిణాలు లాంటివి గట్టి ఎట్టొద్దు, కాలు పుల్ అయిపోయినాయి ఒక్కొక్కరికి. మా ఆవిడైతే జడిసిపోద్ది ఇక్కడే జ్వరం పెట్టుకుంటుంది. ఒక బాబు భలేగా ఉంది ఇది, ఏం భలేగా ఉంది. కోత ఉడత అన్నట్టు ఉంది, మీదకి ఎగరదు కదా. ఏది బాబా, అది కూడా రాలేదా? వచ్చిందా? లైట్గా వచ్చింది. తెల్లగా ఉన్నాయిరా, అలా ఉంచు, కిందకు వదిలేస్తాను ఇటు. ఇటు రారా, వెంటనే తెల్లగైపోయి నల్లగైపోయారా. దిది సాపి ఇప్పుడు రారా. అలాగా నల్లగైపోయి మామూలు నీళ్ళగా అయిపోయారు. ఇప్పుడు సొంతగడ ఆధ్వర్యంలోన ఉండకూడదా? నాది మాట్లాడుతున్నా, మా చెల్లి ఎక్కువ మాట్లాడుతుంది, ఎలిమినేట్ చేసేయండి సార్. ఇప్పుడు సొంతగడ ఆధ్వర్యంలో ఈ జనులంతా కలిపి శ్రీవారి పాదాల దగ్గరికి బయలుదేరిపోతున్నారు. ఇది చాలా అరుదైన ప్రదేశం, మొదటిసారి భగవంతుడు ఇక్కడ అడుగెట్టారని ఇప్పుడే మాకు డ్రైవర్ అన్న చెప్పారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. మీ అందరికి ఇదైనా పని దగ్గర నుండి చూపిస్తాను. ఇప్పుడు ఎట్రా బాబు, ఇంత నడిచి తడిసిపోతాను. మా ఆవిడ ఓహో, మరి ఎటు అనుకోవద్దు, మా ఆవిడకి ఫ్రెండ్స్ దగ్గరలో ఉంది, అందుకు పాపము. ఇందులోనా అది మా రమేష్ కూడా ఉన్నాడు. ఇంటి నుంచి వెళ్ళగానే మనం ఫ్రెండ్స్కి అప్లై చేసేది. మా దండం పెట్టుకోండి. ఇక భూమి దండం పెట్టావా, ఇప్పుడు పెట్టు, వీడియోలో పాడతావు. ఇప్పుడు వీడియో దండం అనమాట. దేవుడా మంచి బుద్ధులు ఇవ్వు, వీలుంటే ఒక 2-3 ఇల్లు ఇవ్వు, మళ్ళా మెట్లు. వీడియో అనగానే ముద్దు నవ్వేస్తుంది, కానీ మెట్లు అనగానే భయం వేసేస్తూ ఉంటుంది అమ్మకి. శ్రీవారి బాధలు మొక్కడానికి శ్రీవారిని మొక్కుతుంది ఇక్కడ. శ్రీవారి పాదాల దగ్గర నుండి చూస్తే చూడండి, కొండ మీద ఉన్న తిరుమల ఎంత బాగా కనిపిస్తుందో, మొత్తం కనిపిస్తుందండి క్లియర్ గా. జూమ్ చేయి బాబు. తిరిగిన ఫ్యాన్ నుంచి ఇక్కడికి ఇలా తీరాలి. అంత జూమ్ అవ్వదురా, ఇది ఐఫోన్ కానీ ఇటు శాంసంగ్ అల్ట్రా 24 ఉంటాయి కదా, S4 ఇటు ఉంటుంది, కలర్ది కాదు ఇది. సేమ్ అరకు ఇలాగే ఉంటుంది తెలుసా. ప్రశాంతం ఏడితే శిలాతోరణం చెక్కతీద్ద లోన్ కన్నారు కదా, ఇది రెండో ఒక దగ్గరనే. దీనివల్ల వచ్చిందంట ఆ పేరు ప్రశాంత్, ఎందుకంటే తోరణంలాగే ఉంది కదా, మామిడి తోరణంలాగా ఉంది. వారు దీనికోసమే వచ్చింది ఆ పేరు, నాకు తెలిసి కదా బాబా. శిలాతోరణం అంటే అదిగోరా, ఇగో అలాగా తోరణం లాగా ఉందా. చెక్కింది కాదు ప్రశాంత్, ఓహో చెక్కారమ్మా అప్పట్లోనా శ్రీకృష్ణదేవరాయలు. అదిగో అలా పుట్టింది అది రాయి, అది తోరణం లాగా ఉంది కదా ఇలాగా, అందుకు ఆ పేరు వచ్చి ఉంటుంది. అంటే శిలా తోరణం, శిల అంటే రాయి కదా. నెమలు చూపిస్తాను రండి, మన కోసం ఉడత వచ్చింది. ఉడత కూడా పెంచబడుతుందా లేకపోతే సరదాగా వచ్చిందా? ఓహో నెమలు చూడడానికి వచ్చింది కదా ఇది. కడుపు నిండి వందరా, గట్టి తిన్నట్టు ఉంది. కడుపు తట్టలేదు లేరా, కడుపు నిండి తిన్నట్టు ఉంది. చూసింది ఏ నెమలే, ఎయిట్ చూడు మీ శ్రీకాకుళం నుండి వచ్చాం, చూడవా చక్ర తీర్థం. అరే ఏమన్నా చక్క దిగిపోతాను కానీ మళ్ళీ లెక్కలు చూసుకో, బాగున్నాయి కదా. రమేష్ నువ్వు ఒకటి నుంచి తీస్తాను, నేను ఇంటి నుంచి చేస్తాను. ఓటే మాకలే వేస్తున్నారు మళ్ళీ ఇప్పుడే తిన్నాం కానీ. అసలు థియేటర్ చూస్తాను. సిమెంట్ ఎందుకు ఉంటుందిరా, కట్టడం కాదురా. ఏమారు దీపావు ఫోటోలు అంటే పిచ్చి, గుంటలు ఫోటోల కోసమే వచ్చారండి తిరుపతి. అలా గుంట వెళ్తాండే ఆడికి ఫోటోలు అంటే మరిన్నో ఓస్ ఆడానక ఈ పిల్ల ఒకదాయి. పడ్డారులేరా బాబు, పడ్డారులేరా, రాళ్ళు మధ్యన సుందరాంగులు. ఏట్రా బాబా నీ అందము మా చెల్లికి దాటిపోయిందిరా, నవ్వి పోయేస్తాండి గుంట. వాళ్ళకి తీస్తాను బట్టి అంతసేపు, మాకెప్పుడు తీస్తావు మరి. తీస్తాను నవ్వు అదే పడ్డమా, ఒక తిడింకి రా, నేను పడిపోయినట్టున్నాను.
మరి నాకు తీయరా బోరా, ఇప్పుడే కదా వాళ్ళకి తీసాము, మాకు తీయరా. పాపం చూసే పిల్ల బెక్క అయిపోయింది ఫోటో వీడియో తీస్తామని. ఇప్పుడు ఫోటో తీ. ఇక ఈ అమ్మకి పెళ్ళి అయిపోయిందండి, అయినా సరే మళ్ళీ ఫోటోషూట్ చేయించుకుంటుంది ఆయన చేత. ఎదురు బావా వెనక్కి తిరిగిరా. ఉల్లేలో హీరో మా బావ, హీరో మా చెల్లి మాత్రం హీరోయిన్. ఇక ఈడన్నాడే పెద్ద డైరెక్టర్ అయిపోతుంది. అదిగో అలాగే అట ఏట్రా ఆడొక యాదాంతి, ఈడొక సిద్ధాంతి. ఇది రాజమౌళిలాగే ప్లాన్లే. ఆర్జేవి ఏట్రా గొప్ప వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు జీవితంలోనే. రా మీ ఫోటోలు మండిపోని వచ్చినాడు తోవేవంటరా. రమేష్ నీకే తీసాడు ఫోటో. బ్యాగ్ పట్టు మాదే లేరపో నా బ్యాగ్, మా పరువు తీసేస్తాను మా బ్యాగ్ మాస్తానని చెప్పేసి. ఆరుగురు దిగుతాం కానీ 7వ లెవెల్ ఫోటో తీయడానికి కౌలు ఉండాలి ఇక్కడ. అదే చూడు, అదే అన్న ఈ రాయి అటు పడితే నువ్వు, ఇటు పడితే నేను పచ్చడి అయిపోతాం రా. కానీ ఎలాగరా ఇది ఎంత బ్యాలెన్స్గా నిల్చుంది ఇక్కడ ప్రశాంత్, కానీ గొప్ప బ్యాలెన్స్గా నిల్చుంది. చూడు మళ్ళీ వెయిట్ అంతా ఇటువైపే ఉంది, లెఫ్ట్ సైడే ఉంది, కింద మాత్రం వీక్గా ఉంది. బాగా ఇటింకి రాదు ఎందుకని మంచిది, అసలే సన్నంగా ఉంటావు. పదరా రేట్ చేస్తున్నారా అక్కడ మాట్లాంటానని ఇంత మూలకు వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకుంటాను రా. ఊరా ఏట్రా ఆ మూలకు పెట్టి పిల్లకి ఓటి అమ్మా. రే నువ్వు ఎంత బాగా ఫోటోలు తీస్తావంటే నా పెళ్లి ఫోటో షూట్ నీకే ఇచ్చేది బాబా. అమ్మే నువ్వు నవ్వకుండా నవ్వు, నవ్వుకో అజ్జే నవ్వకండి, నవ్వుతా నువ్వు నవ్వకో, బిగబెట్టేస్తుంది కానీ నవ్వట్లేదు చూడు. భూమి ఎక్కడ దొరికింది రాజమండ్రి. స్మైల్ స్మైల్ పక్క స్మైల్. ఈ రాళ్ళన్నీ చెక్కడం అదే చెక్కినట్టు అవ్వడానికి కారణం నీళ్ళు పారడం. మరి చూడు ఇల్లు అక్కడ నీరు పారే, నీరు ఎంత ఎత్తులో పారే. అయితే ప్రశాంత్ ఈ లోనికి లీటర్ చూసి ఇచ్చారు ఒకసారి, భయం వేస్తుంది నాకు వెళ్ళాలంటే. ప్రశాంత్ అదే వెనకరగరనే ఓం ఫట్ స్వాహ. ఒరే మొన్న రాళ్ళు దొరికి నీకే కదా అక్కడ ఇలా మూల నుంచి తీయేస్తాడు ఆడు. ఈడేమి అక్కడ మఠం వేసి ఈడు బాబా ఏటది ఫోటోలు మేస్త్రి డ్యూటీ ఎక్కేసాడు, ఫోటోలు మేస్త్రి డ్యూటీ ఎక్కాడు. పక్కన మరి నవ్వుతాండు. నవ్వుతానవా ఊరుకోండా ఓరు నవ్వుతానవా పక్క. ఇప్పుడు తీసిరా, ఇప్పుడు నవ్వడాడు. ముఖం ఎంత ఉంది, ఫోన్ మొత్తం ముఖమే పడుతుంది. ఈసారి నవ్వకుండా ఉండిపోతాడ్రా. ఇగో నిజంగా ప్రశాంత్ గడ్డ మీద ఒట్టు, నవ్వితే ప్రశాంత్ గడ్డ మీద ఒట్టు. నవ్వడు పక్క బాగా నవ్వి నవ్వురా. ఇది సొంత సినిమాలు ఎంఎస్ఎన్ఆర్ కూర్చోరా బావా. మన బులిబులి సబ్స్క్రైబర్ పేరు గగన్ ఆకాశం. థ్యాంక్ యూ బాయ్. ఓహో బాలసుబ్రహ్మణ్యం లాగా ఉంటుంది కదా వాయిస్. బాయ్ చదువుకో చక్కగా. అరే నవ్వకుండా స్ట్రైట్గా అండి చూడు, అస్సలు నవ్వరేళ్ళు ఇప్పుడు. అందగాళ్ళు అందరం నేను ఉండాలా బావలాగే క్రియేటివిటీ చూసావా, అలా తీసింది మనకి. మాకు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఎందుకు, యమునా తీరంకి వెళ్ళిపోయిందిలే. ఎండతో తిరుగుతున్నారా పాపం. పోన్లే గోవిందా. కానీ మనం మన నైట్ చలికి ఇబ్బంది పడ్డాము, వీళ్ళు ఎండతోటి ఇబ్బంది పడతారు. ఎండ చలి మీద ఎండ కష్టం ఉన్నారు బాబు కదా, కొంచెం హాయిగా ఉంది. దగ్గరికి అయిపోయి కూర్చోనమో పడుకోవడం కానీ వీళ్ళకి మరీ బాధరా. పోన్లే ఎంత దేవుడి కోసమే కదా. గోవిందా అందరూ బాగుండాలా, అందరికి వేగం దర్శనం అయిపోలే. అదే వెంకటేశ్వర స్వామి కోరుకుంటాను. చూసి ఫుల్ అయిపోయింది బాబా. అంత అరసు పర్లేదురా, అంత గ్యాప్లు ఉన్నాయి. లేటురా గ్యాప్లు లేవు, ఇక్కిరిసిపోయి ఉన్నారు. ఓరు నాయన నరకమే. ఎంత నరకం పడి ఎంత చేసి వెళ్తే అక్కడ 3 సెకండ్ల కన్నా ఎక్కువ దర్శనం లేదు. అవునులే
ఏమవుతుంది ఫోన్ ఇస్తే దీనిలో రోజేస్తాను 3 సెకండ్లు అని కూడా అనలేం గురు. ఎందుకంటే చూసారా ఇక్కడ ఇంత జనాలు ఉంటుంటేనే అక్కడ అవ్వట్లేదు. అక్కడ మనిషికి 20 సెకండ్లు 10 సెకండ్లు కేటాయిస్తే ఈ లైను మా శ్రీకాకుళం వరకు వచ్చేస్తుంది. అది మొత్తానికైతే తిరుమల మీద ఇప్పుడు తిరిగాం మనము. తిరుమల మొత్తం టూర్ వేస్తామండి. ఇప్పుడు తిన్నగా ఎక్కడికి బాబా? రూమ్కేనా? రూమ్కి వెళ్ళి అందరం స్నానాలు చేసి లుంగీలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళడం ఆలోచిస్తాం. లేకపోతే ముడుకులు పడిపోయి ఒక్కొక్కరికి సైలెంట్గా నోరు మూసుకొని రూమ్లో పడుకుంటాం. తిరుమల నుండి కొంచెం వేగం కింద దిగిపోతే శ్రీకాళహస్తి వెళ్దామని ప్లాన్ వేసామండి. కానీ కొండ దిగినప్పటికి బాగా చీట అయిపోయింది. సర్లే మాకు ఇంతే ప్రాప్తం అనుకుని మరి ఆగిపోయామండి. అన్నట్టు తిరుపతి కాదండి, ఇంకా చాలా తిరిగాము. అవి కూడా వ్లాగ్స్ లాగా వస్తాయండి. ఇప్పటి వరకు ఓపికతో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.